ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ మీద, నీ కుటుంబం మీద చాలానే చెడు ప్రయోగం అనేది జరిగిందమ్మా. అదేంటో నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఈ బాబా వాక్కులో వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అని బాగా అర్థమవుతుంది. ఇంతేలే అని చెప్పి అనుకోకుండా విను తల్లి. 24 గంటల్లోనే నీ జీవితంలో మార్పు రావడం అనేది నువ్వు నీ కళ్ళారా చూస్తావు. ఇప్పటి వరకు నీ కుటుంబం పడుతున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి సంతోషంగా ఉంటావమ్మా. ఈ సాయి పలుకులు జాగ్రత్తగా ఆలకించి నువ్వు వాటిని పాటించగలిగితే ఖచ్చితంగా నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం మనసు పెట్టి విను. నీకున్న చెడు అంతా కూడా తొలగించుకో. నీకు చెడు చేసింది ఎవరు అంటే ఎవరో కాదమ్మా, నీ వాళ్ళే, నీ చుట్టూ ఉన్నవాళ్ళే, నీ తోటి ఉన్నవాళ్ళే, నువ్వు ఎంతో అభిమానించే వాళ్ళే. వాళ్ళ యొక్క నరదిష్టి వల్ల నువ్వు ఎంతగానో బాధింపబడుతున్నావు. ఈ బాధింపు నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు ఏం చేయాలో చెబుతాను. అంతేకాదు తల్లి, అసలు నీకు ఈ చెడు ప్రభావం ఉంది అని నువ్వు ఎలా తెలుసుకుంటావో ఆ విషయం కూడా నేను నీకు తెలుపుతానమ్మా. జాగ్రత్తగా విను. నాకేంలే, నేను బాగానే ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు తెలియకుండానే నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీ మీద ఒక నరదృష్టి ఆవహించి ఉంది. నీ ఇంట్లో మొట్టమొదటిగా నువ్వు పెంచుకునే చెట్లు, మొక్కలు బాగా వాడిపోవటం, హఠాత్తుగా ఎండిపోయి చచ్చిపోవడం, పురుగు పట్టడం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు చక్కగా పిందెలు వేసి పువ్వులు కాస్తున్న ఆ చెట్టు హఠాత్తుగా నాశనం అయిపోవడం, పురుగున పడడం, ఇలా అస్సలు పనికి రాకుండా చచ్చిపోయే స్థితికి రావడం వెళ్తుంది. అంతేకాకుండా బాగా ఉందిలే మొక్క, బాగా వస్తుందిలే అనుకున్న పక్షంలో కూడా అది హఠాత్తుగా ఎండిపోవడం నువ్వు గమనించినట్లయితే నువ్వు చెడు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నావు అన్నమాట. నువ్వు ఆ చెడు ప్రభావానికి బలయ్యావు అన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా నీ ఇంట్లో పెంచుకునేటటువంటి అల్లారు ముద్దుగా అంటే పక్షులు కానీ, కుక్క పిల్లలు, పిల్లులు, కుందేళ్ళు ఏదైనా సరే నువ్వు పెంచుకున్నట్లయితే అవి చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతూ ఉంటాయి. నీ సంతోషాన్ని ఇచ్చే ఆ పక్షులు, జంతువులు, నువ్వు పెంచుకునే పెంపుడు పక్షులు కానీ, జంతువులు కానీ చచ్చిపోవడం నీకు చాలా బాధ కలిగిస్తుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా నా ఇంటి మీద ఏదో నరదిష్టి పడింది, నాకు చెడు ప్రభావం కలిగింది అని నువ్వు తప్పకుండా గమనించి ఆ శ్రద్ధ చేయకూడదమ్మా. అలాగే తద్వారా కొన్ని దిశల్లో నీ ఇంట్లో ఏదైనా ఆవులు, బర్రెలు, మేకలు ఇలాంటివి పెంచుకుంటే చక్కగా పాలిస్తూ నీకు ధనాభివృద్ధి కలిగిస్తున్నటువంటి పెంపుడు జంతువులు హఠాత్తుగా కొమ్ములతో రుద్దుకోవడం, గోడను రుద్దడం ఇలా జరిగింది అంటే నీ ఇంటికి, నీ కుటుంబానికి చెడు ప్రభావం ప్రారంభమైందని గుర్తుంచుకో. లీటర్ల కొద్దీ పాలిస్తున్న ఆవులు, బర్రెలు హఠాత్తుగా పాలివ్వడం,
పొదుగు అనేది ఎండిపోవడం జరుగుతుంది. అంటే నీ కుటుంబానికి నీ ఇంటి మీద దృష్టి ఉంది అని అర్థం. అది నువ్వు గ్రహించాలి. ఎందువల్ల అంటే ఎప్పుడైనా సరే నీకున్న దృష్టి అపశకునాలు కూడా నీకు జరగబోయే ముందు కొన్ని అల్లారు ముద్దుగా పెంచుకొని ఉన్న జంతువులు మొక్కలు వాటికి జరిగిన తర్వాత నీ దగ్గరికి వస్తాయి. కాబట్టి ఇలాంటప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే నీకు తెలియనివి కనిపించనివి పక్షులకి జంతువులకి పసిగట్టగలవు. కాబట్టి ఆ చెడును అవి తీసుకొని నిన్ను కాపాడుతాయి. అంటే నా యజమాని బాగుండాలి అని అవి నేను బలి తీసుకుంటాయి. ఇలాంటివి నువ్వు గ్రహించి తగ్గ పరిహారాలు చేసుకుని ఆ జంతువులను నీ ఇంటిని నీ కుటుంబాన్ని అన్నిటినీ నువ్వు ఇంట్లో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్న సమయంలో ఎవరికో ఒకరికి హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరిగాయి అంటే వెంటనే నువ్వు అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చింది అనేది గుర్తుంచుకో తల్లి. ఏ చిన్నదాన్ని కూడా నువ్వు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేశావు అంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. నీ కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగితే ఎంత బాధపడతావు? నీకేదైనా జరిగితే నువ్వెంత బాధపడతావు? నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు కదా. అందుకే ఈ బాబా నిన్ను ఇంతలా హెచ్చరిస్తున్నాడు. నీ మీద చెడు ప్రయోగం జరిగింది అనేది ఖచ్చితంగా నిజం తల్లి. ఆ నరదిష్టి వల్లే ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆ ఇల్లు ఎంతో బాధాకరంగా నిర్మానుష్యంగా మారడం ఇలా చెడు ప్రయోగం కింద వస్తుంది తల్లి. దానికి తగిన చర్యలు గమనించి తీసుకోవాలి. నిన్ను నీ వాళ్ళను కాపాడుకునే బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి ఈ సాయిని నమ్ముకున్న నా బిడ్డను ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఈ హెచ్చరించడమే కాకుండా ఏం చేయాలో కూడా ఈ బాబా మాటల్లో వినమ్మా. వాటిని ఆచరించిన పక్షంలో నీకు ఎలాంటి చెడు జరగదు. నేను వాటన్నిటినీ జరగకుండా చూసుకుంటాను. బాబా వీటన్నిటికీ నివారణ ఏంటి? నేను ఏ అదృశ్య శక్తి నుండి ఎలా బయటపడాలి? నాకు ఎలా ఉన్న చెడు ప్రయోగం తొలగేది అని నువ్వు ఆందోళన పడకు. ఎందువల్ల అంటే వాటికి ఉపాయం కూడా చెబుతాను. ఉపాయం చెప్తాను తల్లి, జాగ్రత్తగా విను. ప్రతిరోజు కూడా లేదా వారానికి ఒక్కసారైనా ఉల్లిపాయ పొట్టు కానీ వెల్లుల్లి పొట్టు కానీ తీసి నువ్వు కొంచెం ధూపంలో కాస్త సాంబ్రాణి ధూపంలో వేసి ఆ ధూపం అనేది ఇల్లంతా చూపించు. ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా సరే చెడు ప్రయోగాలు ఉన్నా సరే ఆమడ దూరంలో పారిపోతాయి. అలాగే ఒక పటకరాయిని వాకిట్లో కట్టు. ఎర్రటి క్లాత్ లేదా నల్లటి దారంతో నీ వాకిట ముంగిన వేలాడదీసి కట్టు. నీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఎలాంటి చెడు ఆలోచనలు ఉన్నా ఆ చెడునంతా కూడా పటిక ఆకారం లాగేసుకుంటుంది. ఇక చెడు అనేది నీ ఇంట్లోకి రాకుండా కాపాడుకోవచ్చు. ఇది కూడా బాగా పనిచేస్తూ ఉంటుందమ్మా. అలాగే ఎప్పుడు నువ్వు వేసే సాంబ్రాణి ధూపంలో కొద్దిగా ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లిపాయ పొట్టు అలాగే పచ్చకర్పూరం వేసి ధూపం వేయి. చెడు దోషాలన్నీ కూడా ఆమడ దూరంలో పోతాయి తల్లి. నీకు అలాగే మనసు ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను కదా. నువ్వు ఎలాంటి ఆలోచన దిగులు అనేది పెట్టుకోబాకు. ఇక నీ ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబం అలాగే అనుమానాలతో విభేదాలతో కలహాలతో ఉంటే మాత్రం నరదృష్టి ఆవహించింది అని గుర్తుంచుకో తల్లి. ఈ ప్రభావం ఉందని గ్రహించినప్పుడు వెంటనే కూడా ఈ సాంబ్రాణి ధూపంలో ఉల్లి లేదా వెల్లుల్లి పొట్టును వేసి ధూపం అనేది చూపించు. ఆ పొగను ఇల్లంతా చూపించినప్పుడు తప్పకుండా నీకు నీ ఇంటికి ఉన్నటువంటి అన్ని చెడు ప్రయోగాలు దూరమవుతాయి. ఏ మూల చెడు దాక్కుని ఉన్నా కూడా అంతా పారిపోయేలా అవుతుంది. ఇది తప్పకుండా నువ్వు చేస్తూ ఉండు తల్లి. అలాగే నీ ఇంట్లో నిత్య దీపారాధన కూడా చేస్తూ ఉండు. ఎప్పుడూ కూడా నీ పూజ గదిని బీడు అనేది పెట్టవద్దు. క్లిష్ట సమయాల్లో నువ్వు ఒక నెలసరి ఉన్న సమయంలో అలా బీడు పెట్టి ఉన్న తర్వాత 5 రోజుల తర్వాత వెంటనే శుభ్రం చేసి నిత్య దీపారాధన ప్రారంభించు. అలాగే పసుపు నీళ్ళతో ఇల్లును కూడా రోజు మార్చి రోజు అయినా సరే ఇంటి 4 మూలలా చల్లుతూ ఉండు. నీ గడప దగ్గర చల్లుతూ ఉండు. అలాంటప్పుడు ఎలాంటి చెడు అనేది కూడా నిన్ను తాకి నీ ఇంట్లోకి కానీ నీ వాళ్ళకి కానీ రాదు. దానివల్ల నువ్వు చేసే పనులు అన్నిటిలో కూడా నీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. అలాగే ఎండు దర్భ అనేది దొరికినప్పుడు కూడా దాన్ని కాల్చి ఆ పొగని ఇంట్లో చూపించినప్పుడు ఆ ఎండు దర్భతో నువ్వు ఆ పొగను చూపించినందువల్ల ఎలాంటి చెడు అనేది కూడా నీ ఇంట్లో ఆమడ దూరంలో ఉండాల్సిందే. ఇక నీ దరిదాపుల్లోకి కూడా రాదమ్మా. ఇది తప్పకుండా చెయ్యి. ఎందుకు ఇన్ని విషయాలు నీకు చెబుతున్నాను అంటే మాత్రం ఏదో ఒకటి చేసి నీకున్న చెడుని తొలగించుకుంటావు అని అదే ఉద్దేశంతో తప్ప
ఇవన్నీ కూడా నీకు ఉపయోగకరంగా ఉండి నీ జీవితాన్ని పాడు కాకుండా నీ వాళ్ళని కూడా నువ్వు చేసే పనులు అభివృద్ధి కాపాడుకోవచ్చు. ఆ అభివృద్ధి వచ్చినప్పుడే కదా నీ ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడే కదా నువ్వు ఆనందంగా ఉండేది. నీ సాయి కూడా ఆనందంగా ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలకించి తప్పకుండా పాటించు తల్లి. నీకు ఎలాంటి చెడు లేకుండా అంతా అదృష్టమే కల్పిస్తాను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.